హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, హ్యాపీ సండే ఫ్రెండ్స్. మరి నిన్నంతా వీకెండ్ ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నారు మీ వీకెండ్? ఒకసారి మాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో ఈరోజు వాళ్ళకి రెస్ట్ కదండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు మీకు వాయిస్ ఓవరే ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆ పనులు ఇంకా అవ్వలేదు. సండే కూడా చూడండి ఎన్ని పనులు ఉంటాయో ఆడవాళ్ళకి. నిజంగా ఎప్పుడు వస్తుందండి హాలిడే? ఎప్పుడు వస్తుంది రిటైర్మెంట్? ఆడవాళ్ళకి రిటైర్మెంట్ అనేటువంటిది ఉండదు, ఇంకా రెస్ట్ అనేటువంటిది ఉండదు. చూడండి ఎన్ని పనులు ఉంటాయి. ఇంకా జెంట్స్ అయితే చక్కగా రోజు డ్యూటీకి వెళ్తారు. రెస్ట్, ఇవాళ మాకు రెస్ట్, ఇవాళ మాకు హాలిడే అన్నట్టు చక్కగా రెస్ట్ తీసుకుంటారు. మరి ఆడవాళ్ళకైతే చూడండి ఎన్ని పనులు ఉంటాయో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే ఫ్రెండ్స్. ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు. రెడీ అయితే ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను కదా. రెడీ అయ్యాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే 10 o'clockకి మన ఛానల్లో వీడియో షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలి కదా. అందుకని నేనైతే ఇలా షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి మీకు ఎవరికైనా తెలుసా? ఇదేదో స్నేక్ చెట్టు అంట. ఈ చెట్టు ఉంటే ఇంట్లోకి స్నేక్స్ రావట. నిజమేనా అండి? మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగోండి, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్. ఎస్, మన బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజుకి. ఓకేనా? ఇంకా మీరందరూ ఏం చేస్తున్నారు? ఎలా ప్లాన్ చేసుకున్నారు? మీ యొక్క వీకెండ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? నిన్న మీ ఫ్రెండ్స్తో వెళ్ళారా, మీ ఫ్యామిలీతో వెళ్ళారా? అండ్ ఈరోజు మీరు మీ ఫ్యామిలీతోటి చిన్న ట్రిప్ వేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కిడ్స్ కూడా పాపం, వాళ్ళకి మనం చదువుకున్నప్పుడు ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉండేవి కదా. ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. అయ్యా బాబోయ్, పాపం వాళ్ళ చదువులు చూస్తే ఒక్కొక్కసారి అంటే ఒక టీచర్గా వాళ్ళని బెదిరిస్తూ ఉంటాయి. ఏంట్రా మీరు ఏ సబ్జెక్టు తిన్నగా చదవరా మీరు అని చెప్పేసి. ఫ్రెండ్స్, మనం చదువుకుంది తెలుగు మీడియం. అన్ని సబ్జెక్ట్స్ కూడా చక్కగా తెలుగులో ఉండేవి. తెలుగు అనేటువంటిది మన మాతృభాష కదా, మనకి చాలా ఈజీగా ఉండేది. కానీ పాపం ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, పరభాష కదా, చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఫ్రెండ్స్. అయినా తప్పదు మరి. మనము అందరికీ ధీటుగా ఉండాలంటే మనం అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఎస్, ఏమంటారు మీరు? ఓకే అంటారా నేను మాట్లాడేది ఫ్రెండ్స్? మరి ఏంటో మన ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను మీ ఛానల్కి రావట్లేను అని చెప్పేసి ఏమన్నా మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా బిజీ ఉంటున్నారా? నేనేమో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీ ఛానల్కి నాకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు వచ్చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, చెట్లన్నీ అసలు చాలా గుబురుగా వచ్చేసాయి. అందుకని నేను మొత్తం కట్ చేశాను. ఇదిగోండి మనీ ప్లాంట్ అంతా కట్ చేశాను. ఆ స్నేక్ చెట్టు అని చెప్పి చూపించాను కదా, అది ఎందుకంటే చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. అందుకనే నాకు చాలా భయం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క 3 minutesే పెట్టాను. రెడీ అయ్యాక ఖచ్చితంగా నేను మీతో ఇంకొక మంచి వీడియో. ఇవాళ టాపిక్ ఏంటంటే భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందా? మరి ఆ భయం అనేటువంటిది ఎన్ని విధాలుగా ఉంటుంది? ఎంత ధైర్యస్తులకైనా భయం అనేది ఉంటుందా? అసలు భయం లేనటువంటి వాళ్ళని ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు అని అంటారా? ఒకవేళ భయం అంటే ఎంతమందికి ఎన్ని రకాలుగా భయపడాల్సి వస్తుంది? ఇవన్నీ ఈరోజు నేను పని అయిపోయిన తర్వాత, అంటే నేను ఫ్రీ అయ్యాక మీకు ఇంకొక వీడియో పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. ఓకే, బాయ్ బాయ్. హ్యాపీ యువర్ సుజాత.